హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు నేను వర్క్ చేస్తున్న ప్లేస్లో షూటింగ్ అయిందనమాట. హీరో వచ్చేసరికి రాజ్ తరుణ్ అండ్ హీరోయిన్ వచ్చేసరికి రాశి సింగ్. సో రాశి సింగ్ ప్రసన్నవదనం మూవీలో కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. అండ్ రాజ్ తరుణ్ గారు మీ అందరికీ చెప్పక్కర్లేదు, క్వైట్ ఫేమస్, 20+ మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఈ షూటింగ్ యాక్చువల్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది, బట్ నేను ఏవో సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారని పట్టించుకోలేదు. బట్ ఆఫ్టర్నూన్ క్యాఫ్టేరియాలో షూట్ చేస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యాక్చువల్లీ నేను పట్టించుకోను, బికాస్ మనం ఎందుకు అన్నట్టు. బట్ కొంచెం ఈ సీన్ నాకు ఎందుకో చూడబుద్ధి అయింది. అందరి ముందు క్యాఫ్టేరియాలో కూర్చొని యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ కాదు. బట్ వాళ్ళు యాక్ట్ చేస్తుంటే అసలు ఎలా చేస్తున్నారు అంతమంది చూస్తున్నప్పుడు. బట్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. అండ్ ఇది వెహికల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఒక షార్ట్ కట్ అయిపోగానే మళ్ళీ వచ్చి మేకప్ చేసి హెయిర్ని సెట్ చేసి ఆ కంటిన్యూటీ కోసం టీం పడుతున్న ఎఫర్ట్స్ చూడండి. అండ్ ఇంత కష్టపడ్డాక ఆ షార్ట్ మూవీలో ఉంటుందా లేదా అన్న గ్యారంటీ అయితే ఎవరికి తెలియదు. సో చాలా ఎఫర్ట్స్, ఆల్మోస్ట్ ఒక 30 to 40 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఆ ఒక్క షార్ట్ కోసం. సో నేను చాలా డైరెక్షన్స్ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చూడడానికి ట్రై చేశాను పాసిబిలిటీలో. మీకు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎంత కష్టం ఉంటుంది సినిమా తీసే వాళ్ళ వెనకాల, అండ్ అంతా కష్టపడి అవుట్పుట్ ఎలా వస్తుంది. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ అండ్ ముందుకి ఎంత వాల్యూ చూసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్లో మనకి మూవీ అవుట్పుట్ ఎంత బాగా వస్తుంది. అండ్ ఈ సెట్ వర్క్స్ ఇవన్నీ చూడండి, ఎంత చాలామంది కష్టం ఉంటుంది ఆ ట్రాక్ వేయడం. కానీ షార్ట్కి ఒక డైరెక్షన్ చేంజ్ అయితే మళ్ళీ ఆ ట్రాక్ అంతా వేసి చేశారు. సో అవన్నీ చాలా కష్టం యాక్చువల్లీ. అండ్ యాక్టింగ్ చూడండి, చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ ఉండుంటారు. అయినా ఏమాత్రం ఫోకస్ లూజ్ అవ్వకుండా డైలాగ్స్ చెప్పడం కానీ యాక్ట్ చేయడం కానీ రాజ్ తరుణ్ చేస్తున్నారు. సో ఇది మన కెమెరా అండ్ ఆ ట్రాక్ ఏదైతే ఉందో. సో నాకు ఎక్కువ యాక్టర్స్ కంటే కెమెరా ఇవన్నీ చూడడమే నాకు ఇష్టం, ఆ సెట్ వర్క్స్ ఎలా అవుతున్నాయని చెప్పి. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అండ్ మధ్యలో స్క్రిప్ట్ పేపర్ చూడడం, డైలాగ్ చూడడం, సో ఇవన్నీ నడుస్తున్నాయి. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అండ్ పొద్దునుంచి అయితే అదే కాస్ట్యూమ్తో ఉన్నారు. పొద్దున ఒక సీన్ అయితే షూటింగ్ జరిగింది. ఆ సీన్ వచ్చేసరికి జస్ట్ గ్రౌండ్లో కూర్చొని పేకాట ఆడడం, డబ్బులు లెక్క పెట్టుకోవడం, ఆ సీన్ అంతా అయ్యింది. అండ్ ఆల్మోస్ట్ 1 month బ్యాక్ 2 months బ్యాక్ సేమ్ ఇది కాదు కానీ ఒక సాంగ్ షూట్ అయ్యింది ఇదే బిల్డింగ్లో. అండ్ ఇప్పుడైతే మూవీ షూట్ అయ్యింది. సో ఇలా ఉంటుందన్నమాట మూవీ షూటింగ్ ఏదైతే ఉందో. ఇట్స్ నాట్ దట్ ఈజీ, మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా గట్స్ ఉండాలి అందరి ముందు అట్లా యాక్ట్ చేయడానికి. అండ్ ఐ మీన్ దే ఆర్ గెటింగ్ పెయిడ్ ఫర్ ఇట్, బట్ అంత చేసేంత ధైర్యం, ఆ సిగ్గు అవన్నీ వదిలేసేసి యాక్ట్ చేయాలి. అండ్ సో హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ కామెంట్స్ అట్లా పెట్టకండి అంత షూట్ చేసి చూపించేస్తున్నాం అని. నేను చూపించేది నథింగ్, అక్కడ చాలా జరిగింది. నేను మీకు షూటింగ్ ఎలా అవుతుంది, ఎలా చేస్తున్నారు ఇవన్నీ చూపించడానికి చూపించాను. అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనే విషయం మీకు తెలియజేయడానికి చూపిస్తున్నాను. నథింగ్ టు రివీల్. అండ్ స్టోరీకి సంబంధించింది నాకు తెలిసి అంత అయి ఉండదు. ఇది మేబీ ఒక కైండ్ ఆఫ్ సీన్ అవుతుంది. అది హార్డ్లీ మూవీలో 1 minute ఉన్న ఎక్కువే. అండ్ అంతా ఎడిటింగ్ అయ్యాక